మనసుని నిశ్చల చేయటం, శుద్ధి చేయటం, కంట్రోల్ చేయటం కష్టమా? నిత్యకృత్య వారాల్లో నిద్ర లేవగానే శుభ్రంగా పళ్ళు తోముకొని మలమూత్రాలు వెళ్ళిపోయి ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఆస్తికులు అయితే కాస్త బొట్టు పెట్టుకుని, నాస్తికులు అయితే మంచి ఆలోచనతో రోజు కూడా సంఘం బాగుండాలి, అలాగా మానవుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తోటి వాళ్ళని ప్రేమించాలి, ఎవరి సిద్ధాంతాన్ని ఖండించకూడదు, మన అభిప్రాయాన్ని చక్కగా చెప్పి ఇవ్వాలి. వాళ్ళు ఇష్టపడితే చేస్తారు, అయితే లేదు. నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం నడవాలనేది పెట్టుకోకుండా ఉంటే ప్రతి మానవుడు కలిసిమెలిసి ఉండొచ్చుగా. అంటే కలిసిమెలిసి ఉన్నప్పుడు స్నానం చేయకుండా, పళ్ళు తోముకోకుండా, మలమూత్ర విసర్జన చేయకుండా ఆహారం ఇష్టం తినేసే వాళ్ళు ఉంటారా సాధారణంగా? అంటే ఏంటి? మనసు కంట్రోల్ ముఖ్యమా? రోజు మనసు ఏముంది, ఇంకా నీకు నువ్వు నేను ఉన్నాను ధ్యేయంగా శుభ్రంగా దేహం శోభతం లేవగానే దాని క్రియలు ఉంటాయిగా, అవి చేసుకోవటం, స్నానం చేయటం, అంతా బొట్టు పెట్టుకుంటావు, ఏదో చేస్తావు. కాసేపు వాళ్ళ కళ్ళు మూసుకుని దేహాన్ని గమనించు. దేహం వహించుకోవటం ఎలా ఉంది? ఆకాశంతో పరిపూర్ణంగా, అంటే పరిపూర్ణ ఆకాశం లేకుండా, అణువులు లేకుండా, అణువులు సముదాయం ఆకారంగా శబ్ద స్వల్ప రూప రసంగాలతో పంచచలనాలతో ఉన్నది స్థూలమైన శరీరంగా ఉంది కదా. అంటే స్థూలమైన శరీరం ఉండాలంటే ఏం కావాలి? అణువులు ఉండాలి. అణువులు ఉండాలంటే ఏం ఉండాలి? ఆకాశం ఉండాలి. ఈ మూడు మాట్లాడవుగా. మాట్లాడేవాడు మనసేగా, మాట్లాడేవాడు నేనే కదా. నువ్వు మనసు అన్నా, బుద్ధి అన్నా, చిత్తం అన్నా మనసుతో దేహ గమనిక చెయ్యి. నేను దేహాన్ని అంటే ఆకాశ అనుభూతితో, అణు అనుభూతితో దేహాన్ని గుర్తించు. అలాగే నిన్ను నువ్వు గుర్తించు. నిద్ర అనుభూతితో, నిద్రలో ఉన్న చైతన్యంతో, సాక్షి చైతన్యాన్ని గుర్తించు. ఊరకుండు నువ్వు ఎలా ఉన్నా కూడా పరిపూర్ణ సత్యం స్వరూపంగా స్వస్థసిద్ధంగా ఉండు చేత అట్లు ఉండుటయే ఎవరికి వారు గ్రహించడమే స్వయం సాక్షాత్కారం, స్వయం ఆత్మానుభవం, స్వయం సత్యం స్వరూపం మాత్రంగా ఊరక ఉండి తన పనులు సహజంగా జరిగిపోతుంటాయి. మన ప్రమేయం లేదు. ఏ విధంగా మనసు ఉన్నా లేకపోయినా తిన్న ఆహారం లోపల పోగానే ఈ మిశ్రమని వాటి పని అవి చేసుకుంటున్నాయా? మనసు లోపల దూరి చేయమని ఆకలి ఇస్తుందా? ఇవ్వదు. అదే పంచభూతాలుగా ఆ తత్వాలు గాలి పెట్టడం, వదలటం, శ్వాస పెట్టడం, వదలటం, మంచిలు తాగటం, ఒకటి వెళ్ళిపోవటం అన్నీ కూడా శుభ్రంగా మిశ్రమంతో పనిచేస్తాగా. ఊపిరి మిశ్రమం అంటే ఊపిరి అంటే దీని అంటే ఊపిరి తెచ్చులు. ఆ విధంగానే మనకి వరిపీజు అంటే ఏంటంటే మలమూత్రాలు విసర్జించే దేనిపైన అది చేస్తుందా లేదా? అప్పుడు ఏమైంది? ఇవన్నీ గోళములు అన్నారు వాళ్ళు. ఇదేని ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు. అంటే గోళం అంటే ఏంటి? చూడండి, కన్ను తెరిచేవచ్చు, మోనవచ్చు. రంధ్రాలు ఉన్నాయి. ముక్కుకు 2 రంధ్రాలు, నోటికి 1 రంధ్రం, చెవికి రంధ్రాలు ఉన్నాయి, కళ్ళకి 2 ఉన్నాయి కదా. ఇక మొత్తం రంధ్రాలు ఉన్నాయి కాబట్టి గోళములు అన్నారు. అంటే ఇప్పుడు కళ్ళు తెరిచారు, కళ్ళు తెరిచి గమనించి గుర్తించింది, కళ్ళు మూసి గుర్తించి గమనించింది కూడా సర్వమౌనమే. చెవితో విన్నవి లోపల శబ్దం చేస్తూ తాను మన చేసి సర్వమౌన స్వరూపమే. ఈ విధంగా ఈ గోళాల ద్వారా మనసు జ్ఞానేంద్రుల ద్వారా సుఖ దుఃఖాలు అనుభవించి కేవలం తాదాపు దృష్టితో మాట్లాడిన వారికి మాత్రమే ఇంతకుముందు చెప్పిన బోధలన్నీ చెప్పారు. అద్వైతం, ద్వైతం, విశ్వద్వైతం, రకరకాల అభిప్రాయాలు. ఎవరి అభిప్రాయాలు ఎవరికి పూర్తిగా సమర్థం చేయరు, విశ్వసనీయం కాదు. కానీ ఇక్కడ ఎరుక లేకుండా, స్పృహ లేకుండా, జ్ఞానం లేకుండా, గుర్తించే లక్షణం లేకుండా, భావించే శబ్ద లక్షణం లేకుండా నేను ఉన్నాను, నేను లేదు కదా. ఆంధ్ర లక్షణం లేకపోతే నువ్వు ఆంధ్ర ఎలా గుర్తుపడతావు? ఉనికి లక్షణం వస్తే సత్పదార్థం ఎలా చెప్పగలవు? ఎరుక పదార్థ లక్షణాలు చైతన్యం ఎలా చెప్పగలవు? అసంభవం. అంటే స్వత సిద్ధంగా ఉన్నా నీ లక్ష్యాలతో, నీ లక్ష్యాలను గమనించినా, గుర్తించినా, తెలుసుకున్నా, అది మనసుతో కానీ దేనితో చేసా పరిపూర్ణ మౌన సత్యం స్వరూపంగా నువ్వు ఎప్పుడు ఉన్నావనే స్థితిని అట్లా ఉండేటట్టుని గ్రహించడమే స్వయం సాక్షాత్కారం. ఊరక మౌనంగా ఉండి నిత్య వ్యవహారాలు అవే జరిగిపోతుంటాయి నీ ప్రమేయం లేకుండా.